మోడీ గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ జూన్ 4, 2024 తారీఖు భారతదేశ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుందని చెప్పి అన్నారు. జూన్ 4 తర్వాత భారతదేశంలో నవశకం మొదలవబోతుంది. 2047 కల్లా వికసిత భారత్ కళ సాకారం అవబోతుంది. 140 కోట్ల ప్రజల కళలు నిజం అవబోతున్నాయి. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి తన పరిధిని విస్తరించబోతుంది. 3 కోట్ల మంది పేద ప్రజలకి పక్కా ఇల్లు నిర్మించబోతున్నాం. వాళ్ళు జూన్ 4 తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. 70 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తున్నాం. వాళ్ళు జూన్ 4 తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని కోట్ల మంది యువతికి ముద్ర లోన్ కింద 20 లక్షల రూపాయల వరకు లోన్ ఇవ్వబోతున్నాం. వారు జూన్ 4 తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. 3 కోట్ల మంది మహిళలకి స్వయం ఉపాధి కల్పించి లక్షాధికారులను చేయబోతున్నాం. వాళ్ళు జూన్ 4 తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని కోట్ల మంది ప్రజలకి సోలార్ విద్యుత్ ద్వారా ఫ్రీగా కరెంట్ ఇవ్వబోతున్నాం. వాళ్ళు జూన్ 4 తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. దేశ ప్రజలందరికీ తెలుసు, జూన్ 4 తర్వాత భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు కౌంటౌన్ మొదలవబోతుందని.